అందరికీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఈరోజు అయితే మా ఇంట్లో మటన్ కర్రీ అండి. నేను ఎలా చేస్తాననేది, నా స్టైల్లో నేను ఎలా వండుకుంటాననేది మీకు ఈ వీడియో ద్వారాగా చూపిస్తున్నాను. ముందుగా అయితే మటన్ శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కావాల్సినంత తీసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఈ విధంగా కోసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అలాగో రైస్ కూడా పెట్టాలి కాబట్టి పక్క నుంచి రైస్ అయితే పెట్టేశాను. ఆ పక్కన బాణీ పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ ఎక్కగానే మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ద్వారగా వేయించాలి. ఇలా ద్వారగా వేయించిన తర్వాత మటన్ ముక్కలు వేసి అడుగెట్టకుండా ద్వారగా వేయించాలి. మటన్ బేగా ఉడకదు కాబట్టి వాటర్ అనేది నేను అప్పుడే వేయను అన్నమాట. అలా కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాతే నేను మీడియం ఫ్లేమ్లో మంట తగ్గిస్తూ ఉడికించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని మొత్తం మసాలా పట్టేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు మటన్ ముక్కల్ని కలుపుకుంటూ ఇలాగా ద్వారగా వేయించాలి. ఇలా వేగిన తర్వాత దగ్గరగా అయిపోయిన తర్వాత గరం మసాలా నేను ముందు వేసాను మర్చిపోయి. గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఎప్పుడు కూడా కూరని హైలో పెట్టి ఉడికించడం వల్ల కూర అయితే అయిపోద్ది కానీ ముక్క ఉడకదు. మంట తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే మటన్ కర్రీ బాగుంటుంది. నేను ఎక్కువగా కుక్కర్లో వండానండి, ఇలా బాణీలోనే వండుతాను. వాటర్ చాలా మటుకు వచ్చేసినాయి, చూసారు కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి దగ్గరగా మరగనిచ్చాక పసుపు, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా తగినంత వేసుకొని కలుపుకుంటూ అడిగెట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఎంతో రుచికరమైన ఎమ్మి మటన్ కర్రీ రెడీ. చివరకు వాటర్ అంతా ఇక్కిపోయాక పైన గార్నిష్ కింద కొత్తిమీర వేసాను. కూర అయితే అయిపోయింది. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తూ, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఎమ్మి చికెన్ మటన్ కర్రీ రెడీ. వాటర్ దగ్గర అవుతుండగా ముక్క బాగా ఉడుకుతుందండి. ఇలా సిమ్లలో పెట్టి ఉడికిస్తే చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది మటన్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, subscribe. Thank you for watching.